వెల్కమ్ టు లర్నింగ్ ఫర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే వీడియో. హలో ఫ్రెండ్స్, టుడే మనం థర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి బ్లాజమ్స్లో చూద్దాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే వర్బ్స్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. వర్బ్స్ మనకి థర్డ్ క్లాస్లో 59 పేజ్లు ఇవ్వడం జరిగింది. ఈ 59 పేజ్లో ఫస్ట్ మనకి వర్బ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ చూస్తే జెవిష్ మ్యాన్ లివ్డ్ ఇన్ జెరూసలేం. He started his journey one morning. He opened his eyes with great difficulty. He stopped his donkey. ఇక్కడ చూడండి, అండర్లైన్ చేసిన వర్బ్స్ని మనం చూస్తే లీవ్డ్, స్టార్టెడ్, ఓపెన్డ్, స్టాప్డ్ ఇవి హైలైట్ చేసుకొని చదవాలి. ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ యాక్షన్ వర్డ్స్. యాక్షన్ వర్డ్స్ అంటే క్రియలో ఉన్నటువంటి పదాలు. నెక్స్ట్ అంటే పనిని తెలుపుతున్నాయని మన నార్మల్ లాంగ్వేజ్లో చెప్పచ్చు. దే ఆర్ కాల్డ్ వర్బ్స్. ఇలా యాక్షన్ని తెలిపే వర్డ్స్ని ఏమంటున్నారు అంటే వర్బ్స్ అంటున్నారు. దే డినోట్ కంప్లీటెడ్ యాక్షన్స్. సో ఇక్కడ చూడండి, డినోట్ అనేది మనకి ముఖ్యం. డినోట్ అంటే దేన్ని తెలియచేస్తుంది, డినోట్ అంటే దీన్ని తెలియచేస్తుంది అని మీనింగ్ వస్తుంది. కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే పని పూర్తయిపోయింది, పని పూర్తయిపోయిన వంటి పదాలని తెలుపుతున్నాయి అని. దే ఆర్ యూజ్డ్ హియర్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో పూర్తయిన వాటి గురించి ఏం చెప్తున్నాము, పాస్ట్ టెన్స్లో మనం వ్యక్తపరుస్తామని అర్థం. ఇక్కడ ద రూట్ ఫార్మ్స్ ఆఫ్ ద అబవ్ వర్బ్స్ ఆర్ లీవ్, స్టార్ట్, ఓపెన్ అండ్ స్టాప్. అంటే వీటికి బేస్ రూట్ అనే ఫామ్ ఎక్కడ ఉంటుంది అంటే లీవ్డ్ అనే దానికి లీవ్, స్టార్టెడ్, స్టార్ట్, opened, open, stopped, stop. The past tense form of the above verbs are formed by adding ed, d. సో ఈ వర్బ్స్కి ఏవైతే రూట్ ఫార్మ్స్ ఉన్నాయో బేసెస్, వీటికి ఈడి కానీ డి కానీ యాడ్ చేయడం వల్ల మనకి పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి వర్బ్ ఫార్మ్స్ అనేటివి ప్రిపేర్ అవుతాయి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సచ్ వర్బ్స్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్స్. సో ఈ విధంగా ఉండే వాటిని ఏమంటారు, రెగ్యులర్ వర్బ్స్ అని కూడా అంటారు. సో వీటిని పాస్ట్ టెన్స్ వర్బ్స్ అంటారు, కంప్లీటెడ్ యాక్షన్స్ అంటారు, యాక్షన్ వర్డ్స్ అంటారు, రెగ్యులర్ వర్బ్స్ అంటారు. సో ఇలా ఒక పదానికి ఆల్టర్నేట్గా ఉన్నటువంటి ఇంకొక పదాలను కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇదే థర్డ్ క్లాస్లో 67 పేజ్లో ఇంకా కొన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. చూడండి, వన్స్ దేర్ లీవ్డ్ ఏ బాయ్. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ని మనకి ఇక్కడ ఇంపార్టెంట్. షౌటెడ్, ఆస్క్డ్, సరౌండెడ్, హియర్డ్. అంటే ఇక్కడ ఏంటి, ఒక వర్బ్కి ఈడి కానీ డి కానీ యాడ్ చేయడం వల్ల మనం పాస్ట్ టెన్స్ని తెలుసుకుంటున్న, పాస్ట్ టెన్స్లో ఉంది ఆ యొక్క సెంటెన్స్ అనేది మనకి అర్థం అవుతుంది. సో అక్కడ దాన్నే కొంచెం ఎలాబొరేటెడ్గా ఇక్కడ ఇచ్చారు. సో ఈ యాడ్ చేస్తున్నాం అనమాట. ఈడి డి యాడ్ చేయడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతున్నాయి, రెగ్యులర్ వర్బ్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ చూడండి, లీవ్డ్ అంటే లీవ్ అనే రూట్ ఫామ్కి డి అని యాడ్ చేసాం. షౌటెడ్, షౌట్ అనే బేస్కి ఈడి యాడ్ చేయడం జరిగింది. ఆస్క్డ్, ఆస్క్ ఈడి యాడ్ చేయడం జరిగింది. సరౌండెడ్ ఈడి, హియర్కి డి యాడ్ చేయడం జరిగింది. సో లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి వర్బ్స్లో పాస్ట్ టెన్స్లో. పెయింటెడ్, కుక్డ్, విజిటెడ్. సో ఈ విధంగా పెయింటెడ్, కుక్డ్, విజిటర్స్ ఆర్ ఇన్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి ఇవి. అండ్ రిప్రజెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఇది మనకి ఇంపార్టెంట్. పాస్ట్ టెన్స్లో ఉంది అంటే అది కంప్లీట్ అయిపోయింది, ఆ యొక్క సందర్భం అనేది అయిపోయింది, పూర్తిగా అయిపోయిన ఒక సందర్భాన్ని తెలిపే పాస్ట్ టెన్స్లో వాడతాము. రెగ్యులర్ వర్బ్స్ అనేటివి కంప్లీటెడ్ యాక్షన్స్ని తెలియజేస్తాయి. సో అందువల్లనే వీటిని ఏమంటారు, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటున్నారు అని. ఫస్ట్ మనకి థర్డ్ క్లాస్లో ఏ టెన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారంటే సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే అయిపోయినటువంటి సందర్భాన్ని తెలియజేయడానికి ఉపయోగించే వాక్యాలు సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటాయి. వాటి యొక్క వర్బ్ ఫార్మ్స్ ఏం యూజ్ చేస్తారు అంటే ఈడి కానీ డి కానీ యాడ్ చేస్తూ వర్బ్కి ఆ యొక్క సెంటెన్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. సో ఈ సెంటెన్సెస్లో పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఏమున్నాయనేది మనల్ని అండర్లైన్ చేయమని అడుగుతున్నారు. వంశీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ వర్క్ లాస్ట్ నైట్. సో వంశీ ప్రాజెక్ట్ వర్క్ని లాస్ట్ నైట్ కంప్లీట్ చేశారు, అంటే పూర్తి చేశారు. కంప్లీటెడ్ ఇది ఈడి యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, వేణు డ్రెస్డ్ షాబ్లీ ఎస్టర్డే. సో డ్రెస్డ్ అనేది ఇక్కడ మనకి కంప్లీటెడ్ యాక్షన్ అవుతుంది. ఇక్కడ షాబ్లీ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. సో
సో షాబ్లీ అంటే ఏం మీనింగ్ వస్తుందంటే చిరిగిన లేదా నలిగిపోయిన దుస్తులు వేసుకున్నాడు. ఇక్కడ మనకి ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ టెన్స్తో పాటు డ్రెస్డ్ షాబ్లీ అంటే వర్బ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ అవుతుంది. అదే మనకి వేణుని రిప్రజెంట్ చేస్తే అడ్జెక్టివ్ అవుతుంది. అడ్జెక్టివ్ అంటే నౌన్ యొక్క గుణాన్ని తెలుపుతుంది. అదే మనకి ఇక్కడ చూడండి డ్రెస్డ్ అడ్వర్బ్ అంటే ఏంటి అంటే వర్బ్ యొక్క గుణాన్ని తెలుపుతుంది అనమాట. అంటే వర్బ్ ఏ విధంగా ఫామ్లో ఉందని తెలియజేస్తుంది. సో ద నెక్స్ట్ ద స్టూడెంట్ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్. ఇక్కడ మనం వర్బ్ ఏం ఐడెంటిఫై చేయాలి, ఆన్సర్డ్. మోస్ట్లీ వర్బ్స్ అంటే మనకి ఈడీ యాడ్ చేర్చిండేటివి అని చూడమన్నారు. ద చిల్డ్రన్ ప్లేయిడ్ క్రికెట్ లాస్ట్ మండే. షీ వాంటెడ్ ద ప్లాంట్స్ అన్ అవర్ ఎగో. వాటర్డ్ షీ వాటర్డ్ ద ప్లాంట్స్ అన్ అవర్ ఎగో. ఇక్కడ చూడండి ఒక ఆర్టికల్ అనేది ఇక్కడ గమనించవచ్చు. అవర్ అనేది వస్తుంది కాబట్టి యాన్ అనేది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. వాటర్డ్ ద ప్లాంట్స్ అన్ అవర్ ఎగో. ఎగో అనేది కూడా మనకు ఒక హింట్, ముందే ఒక 1 hour ముందు అంటే ఆల్రెడీ జరిగిపోయింది. లాస్ట్ మండే అంటే ఇది ఆల్రెడీ జరిగిపోయిన గురించి చెప్తుంది. ఎస్టర్డే, లాస్ట్ నైట్ ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. ఒక సెంటెన్స్ అది పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా అని ఐడెంటిఫై చేయడానికి ఈ లాస్ట్లో ఉన్న కీవర్డ్స్ అనేవి మనకి మెయిన్ రీజన్ అవుతాయి. చూడండి లాస్ట్ నైట్ అంటే ఇది ఆల్రెడీ అయిపోయింది. ఎస్టర్డే నిన్న. నెక్స్ట్ ఆన్సర్డ్ దీంట్లో ఉన్నటువంటిది ఈడీ అనేది ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ లాస్ట్ మండే ఇది కూడా లాస్ట్ అంటే అయిపోయింది. అన్ అవర్ ఎగో ముందే. సో ఇవన్నీ కొన్ని కీవర్డ్స్ని బేస్ చేసుకొని కూడా టెన్స్ని అలాగే వర్బ్లో ఉన్నటువంటి ఫామ్ని అలాగే ఇచ్చినటువంటి ఈ లాస్ట్లో ఉన్నటువంటి స్టేట్మెంట్లో కూడా వచ్చినటువంటి క్లూస్ని బేస్ చేసుకొని ఆ యొక్క సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉందనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్ 3rd క్లాస్లోనే మనకి రిమైనింగ్ ఉన్నటువంటి పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి కీవర్డ్స్ కూడా ఇచ్చారు. అడ్వైజ్డ్, కంటిన్యూడ్, లాఫ్, గ్యాదర్డ్. సో ఇవి మనకి ఈడీ ఫామ్లో ఉండేటువంటి వర్బ్స్ ఉన్నాయి. సో ఈడీ అనేది ఒక బేస్ ఫామ్కి ఇక్కడ అడ్వైజ్ అంటే సలహా, కంటిన్యూ అంటే పూర్తి జరుగుతూ ఉంది అన్నట్టు, లాఫ్డ్ నవ్వడం, గ్యాదర్డ్ అంటే ఒక గుంపుగా చేరడం. సో ఈ విధంగా వీటికి ఈడీ ఫామ్ అనేది చేరుతుంది కాబట్టి ఇవి పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. ఇక్కడ డి ఆర్ ఈడీ ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటివి ఇస్తూ ఇంకొంచెం క్లారిటీగా ఇచ్చారు పాస్ట్ టెన్స్ అంటే ఏంటి అని. ఐ హోప్ ఇప్పుడు మీకు పాస్ట్ టెన్స్ అంటే ఏంది అర్థమైంది. పాస్ట్ అనిలోనే ఈ పదంలోనే ఉంది పాస్ట్ అయిపోయింది. పూర్తయిన వాక్యాల గురించి చెప్పేటివి పాస్ట్ టెన్స్లో ఉంటాయి. కీవర్డ్స్ కూడా మనము చూసాం. నెక్స్ట్ చూడండి ద గ్రాస్ షాపర్ అంటే తెలుసు కదా, గడ్డి పురుగులు ఉంటాయి కదా. సో అలాగా పిక్చర్ కూడా చూపిస్తా చూడండి. గ్రాస్ షాపర్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది. సో ఈ విధంగా ఉంటుంది. ఇది గ్రాస్ షాపర్. సో ఈ విధంగా లాఫ్స్ అంటే నవ్వడం. ద యాంట్ కలెక్ట్స్ ఫుడ్ కలెక్ట్ చేస్తుంది. ద స్క్విరల్ ఈట్స్ ఫ్రూట్ ఈట్ అంటే తినడం. ద ఫిష్ స్విమ్స్ ఇన్ వాటర్ స్విమ్మింగ్ అంటే ఈత కొట్టడం. సో ఈ విధంగా ద అండర్లైన్ యాక్షన్ వర్డ్స్ అబౌట్ టాక్ అబౌట్ అన్ యాక్షన్ దట్ టేక్ ప్లేస్ ఇన్ జనరల్ యాజ్ డైలీ రొటీన్. కీవర్డ్ చూస్తే డైలీ రొటీన్. సో దిస్ ఈస్ ద కీవర్డ్ డైలీ రొటీన్. ద యాక్షన్ ప్లేస్ ఇన్ జనరల్ యాజ్ డైలీ రొటీన్ రోజు జరిగేటువంటి అలవాట్లు. నెక్స్ట్ షీ పెయింట్స్ పిక్చర్స్ అట్ హోమ్. షీ పెయింట్స్ పిక్చర్స్ అట్ హోమ్. ఇక్కడ పెయింట్స్, ఇక్కడ పని ఏం జరుగుతుంది, పెయింట్ చేస్తోంది. పిక్చర్స్ అట్ హోమ్ ఇంట్లో ఉండి. అట్ హోమ్ ఇక్కడ ప్రిపోజిషన్ అట్ ఉంది. నెక్స్ట్ పిక్చర్స్ అట్ హోమ్. నెక్స్ట్ షీ పెయింటెడ్ పిక్చర్స్ దిస్ మార్నింగ్. షీ పెయింటెడ్ ఇక్కడ పెయింట్స్ పెయింటెడ్ అట్ హోమ్ ఇంట్లో అని చెప్తున్నారు. దిస్ మార్నింగ్ ఇది ఆల్రెడీ అయిపోయిన సిచ్యువేషన్. దిస్ మార్నింగ్ అంటే ఇవాళ పొద్దున. సో కాబట్టి ఈడీ అనేది వర్బ్కి చేర్చడం జరిగింది. నెక్స్ట్ వి ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. వి ప్లే క్రికెట్ ఎవ్రీ సండే ఇది రొటీన్గా జరిగే ప్రతి వర్క్ అనమాట. ఎవ్రీ సండే ప్రతి ఆదివారం. ఎవ్రీ సండే వి ప్లే క్రికెట్. నెక్స్ట్ వి ప్లేడ్ క్రికెట్ లాస్ట్ సండే. ఇట్ ఈస్ అ కీవర్డ్ ఫర్ past tense is last Sunday. Every Sunday is like daily routine. Not it's a daily routine. Every Sunday means routine work.
నెక్స్ట్ లాస్ట్ సండే మాత్రం క్రికెట్ ఆడారు. నెక్స్ట్ ఐ ఆల్వేస్ కంప్లీట్ మై వర్క్ బిఫోర్ డిన్నర్. ఆల్వేస్ ఇస్ లైక్ ఏ రొటీన్. I completed my work before dinner yesterday. Yesterday is a keyword for past tense. It snows in winter. Snows, verb. It snowed last night. We plant flower plants every year. We planted some flower plants last year. So these are the keywords for past tense, and these are the regular forms of present tense. So you might have noticed that the sentences in the first column refer to the actions that take place in general columns. So the next second column refer to the completed actions. So now we discuss like these first column places. అంటే ఒక ఫస్ట్ కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెంటెన్స్ లోను మనకి ఏం చెప్తున్నారంటే జనరల్ స్టేట్మెంట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ఇయర్ వర్బ్ అనేది మనకి రూట్ ఫేజ్లో ఉంది. సో కంప్లీట్, ప్లే, ఇవి పెయిన్స్, ఇవన్నీ మనకి బేస్ ఫామ్లో ఉన్నాయి వర్బ్స్. నెక్స్ట్ సెకండ్ కాలంలో దీస్ ఆర్ ద కంప్లీటెడ్ యాక్షన్స్, ఆల్రెడీ జరిగిపోయినటువంటి పనులు కాబట్టి ఇవి. నెక్స్ట్ ద యాక్షన్ వర్డ్స్ దట్ డినోట్ కంప్లీటెడ్ యాక్షన్స్ టేక్ ఈడి ఆర్ డి దట్ టెండ్ టు దేర్ బేస్ ఫార్మ్స్ ఇన్ జనరల్ నౌ. ఎప్పుడైతే కంప్లీటెడ్ యాక్షన్స్ అని మనం గుర్తు చేయాలంటే వాటికి ఖచ్చితంగా ఈడి ఆర్ డి అనేది ఎండ్లో బేస్ ఫామ్కి యాడ్ అయి ఉంటుంది. అయితే జనరల్ ఫామ్లో ఉన్నటువంటి సెంటెన్సెస్కి ఏ విధంగా ఉంటాయి అంటే ద గ్రాస్‌హోపర్ మెట్ సమ్ యాంట్స్. చూడు, మెట్. ద గ్రాస్‌హోపర్ వెంట్ టు ద స్క్విరల్స్. వెంట్, గాన్ అంటాం కదా. 3 ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి మనకి. Also note that some action words are different from their base from meet, met, go, went. So to denote the completed actions మనకి ఇక్కడ meet ఇది మనకి ఫస్ట్ V1 verb 1 అవుతుంది. నెక్స్ట్ met V2 అవుతుంది. ఇది పాస్ట్లోకి వస్తుంది, ఇది ప్రజెంట్లోకి వస్తుంది. అలాగే ఇక్కడ గో ఇది వర్బ్ 1, గో, వెంట్, గాన్. సో ఇది వర్బ్ 2 అవుతుంది. ఇది ఆల్రెడీ వర్బ్ 2లో ఉండేటివన్నీ వర్బ్ 1 అనేది మనకి ప్రజెంట్ని చూపిస్తే వర్బ్ 2 అనేది పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ కొన్ని రీఅరేంజ్ చేయమని వర్డ్స్ ఇచ్చారు కింద, వీటిని మనం మీనింగ్ఫుల్ సెంటెన్సెస్గా చేంజ్ చేయాలి. షీ టు స్కూల్ వాక్డ్. సో ఎప్పటికన్నా మనకి ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ వర్బ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. సో సబ్జెక్ట్ అంటే మనకు తెలుగులో చెప్పాలంటే కర్త, క్రియ, కర్మ ఈ విధంగా ప్లేస్ ఉంటారు అనమాట. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏముంది, షీ ఉంది. నెక్స్ట్ టు స్కూల్ అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. వాక్డ్ ఈడి చేర్చబడినది కాబట్టి ఇవి రెగ్యులర్ ఫామ్స్లో ఉన్నాయి. వాక్ అనే ఒక బేస్ ఫామ్కి ఈడి చేర్చబడింది కాబట్టి ఇది వర్బ్ అవుతుంది. అండ్ ఏ టెన్స్లో ఉంది, వర్బ్ 2 అనే ఫామ్లో ఉంది ఇది. సో కాబట్టి ఇది ఈ టెన్స్ ఏది అవుతుంది మనకి, పాస్ట్ టెన్స్ అని అర్థమైంది. సో కాబట్టి మనకున్నటువంటి రూల్ ప్రకారం ఏ విధంగా అరేంజ్ చేస్తాం, సబ్జెక్ట్ షీ, వర్బ్ ఏముంది, వాక్డ్ టు స్కూల్. సో ఈ విధంగా నెక్స్ట్ ఇది చూడండి, ఇది సబ్జెక్ట్ హీ, క్రికెట్, ప్లేయిడ్ అనేది మనకి వర్బ్ అవుతుంది. సో రిమైనింగ్ ఉన్నది ఏంటి, ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఫామ్ చేద్దాం, హీ ప్లేయిడ్ క్రికెట్, అతను క్రికెట్ ఆడాడు. నెక్స్ట్ పెయింటెడ్ రాజు ద పిక్చర్. పెయింటెడ్ ఈ వచ్చింది, ఈడి యాడ్ అయింది కాబట్టి ఇది వర్బ్ అవుతుంది. నెక్స్ట్ రాజు ఇది సబ్జెక్ట్, ద పిక్చర్ ఆటోమేటిక్గా ఇది ఆబ్జెక్ట్ కిందకి వెళ్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, రాజు, వర్బ్, పెయింటెడ్ ద పిక్చర్. సో నెక్స్ట్ లైక్డ్ ఫ్రూట్స్ సోము. లైక్డ్ ఈడి ఉంది కాబట్టి ఇది వర్బ్ అవుతుంది. ఫ్రూట్స్ సోము ఇది పర్సన్ కాబట్టి సబ్జెక్ట్, ఫ్రూట్స్ అనేది ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ సోము
వర్బ్ ఏముంది లైక్డ్, సోము లైక్డ్ ఫ్రూట్స్. నెక్స్ట్ మెట్ జేకబ్ హిస్ ఫ్రెండ్. ఇక్కడ ఆల్రెడీ మనం పైన చూసాం కదా, ఇక్కడ ఒక్కసారి చూడండి. మీట్ అనే బేస్ ఫామ్కి ఇక్కడ మెట్ అనేది V2 అవుతుంది. చూడండి ఇక్కడ మెట్, ద గ్రాస్ షాపర్ మెట్ సమ్ యాంట్స్ అంటే ఈ గ్రాస్ షాపర్ కొన్ని చీమల్ని కలిసి ఇవి ఇర్రెగ్యులర్ ఫామ్స్లో ఉన్నటువంటి వర్బ్స్. నార్మల్గా ఈడి కానీ డి కానీ చేస్తే ఇవి రెగ్యులర్ ఫామ్లో ఉన్నటువంటి వర్బ్స్ అవుతాయి. అయితే కొన్ని వేరియేషన్స్లో ఇర్రెగ్యులర్ ఫామ్స్లో ఉన్నటువంటి వర్బ్స్ కూడా ఉంటాయి, అవి కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మీట్, మెట్, గో, వెంట్, గాన్ వర్బ్స్ అనేటివి మనకి V1, V2, V3 ఇలా 3 ఫామ్స్లో ఉంటాయి. ఇది వచ్చి ప్రజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పర్ఫెక్ట్లో చూపిస్తాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అప్పటికి ఇదేమవుతుంది, ఇది వర్బ్ అవుతుంది, జేకబ్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇది ఏ విధంగా రాయాలి, సబ్జెక్ట్ వస్తుంది, ఫస్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ వర్బ్, తర్వాత ఆబ్జెక్ట్. సో జేకబ్ met his friend. సో ఈ విధంగా మనకి సెంటెన్సెస్ని అరేంజ్ చేయడం కూడా వచ్చిండాలి. అదేవిధంగా ఆ సెంటెన్స్లో ఏ సబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, వర్బ్ ఎలా ఉంది, ప్రిపోజిషన్స్ ఏమున్నాయి, అడ్జెక్టివ్స్ ఏమున్నాయి, అడ్వర్బ్స్ ఏమున్నాయి, నౌన్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనకు 3rd క్లాస్లో ఉన్నటువంటి టెన్సెస్, వర్బ్స్ కంప్లీట్. నెక్స్ట్ 4th క్లాస్ బ్లాసమ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. హీ లివ్డ్ విత్ హిజ్ వైఫ్ ఇన్ ఏ లిటిల్ హట్. అతను తన వైఫ్తో కలిసి ఉంటున్నాడు. ఒక చిన్న హట్ అంటే ఏంటి, చిన్న గుడిసెలాగా అనుకోండి. సో అక్కడ నివసిస్తున్నారు అని. అభిరామ్స్ వైఫ్ కాల్డ్ హిమ్. అభిరామ్స్ వైఫ్ తనని పిలిచింది. హీ క్యాట్ ఏ బిగ్ గోల్డెన్ ఫిష్. ఒక పెద్ద బంగారపు ఫిష్ని అతను దొరికింది అని అనమాట. షీ ఓర్ ఏ క్రౌన్. ధరించింది. ఓర్ అంటే ధరించడం, క్రౌన్ అంటే ఒక పెద్ద గౌన్ లాంటిది ధరించింది. క్రౌన్ అంటే మనకి కిరీటం లాగా చెప్తారు కదా, సో దాన్ని ధరించింది అని ఆమె. ద వర్డ్స్ ఇన్ ఏ బోల్డ్ లెటర్స్ ఆర్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇవన్నీ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయంటున్నారు. ఇప్పుడు మనకి డౌట్ వచ్చింది కదా, పాస్ట్ టెన్స్ అంటే ఉన్న బేస్ ఫామ్కి ఈడీ కానీ డి కానీ యాడ్ చేస్తే మాత్రమే కదా పాస్ట్ టెన్స్ అని. బట్ అదే మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. నార్మల్గా అయితే ద వర్డ్స్ ఇన్ బోల్డ్ లెటర్స్ ఆర్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇన్ సెంటెన్స్ 1 and 2 ద వర్బ్స్ ఆర్ ఎండ్ ఇన్ ఈడీ. ఈడీతో ఎండ్ అయినాయి ఫస్ట్, సెకండ్ సెంటెన్సెస్. నెక్స్ట్ 3rd, 4th సెంటెన్సెస్ దే డు నాట్ ఎండ్ ఇన్ ఈడీ. ఇవి రెండు ఈడీతో ఎండ్ అవ్వలేదు. ద వర్బ్స్ ద ఎండ్ ఇన్ ఈడీ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్స్. ఇది మనకి తెలుసు. ఈడీతో ఎండ్ అయ్యే వర్బ్స్ రెగ్యులర్ వర్బ్స్ అంటాము. అండ్ అదర్ వర్బ్స్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. నార్మల్గా వర్బ్స్ రెగ్యులర్గా ఈడీ అనే యాడ్తో ఎండ్ అవుతూ ఉంటాయి, అవి రెగ్యులర్ వర్బ్స్ అవుతాయి. అలా ఈడీతో ఎండ్ అవ్వలేదు కాబట్టి వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఇప్పుడు మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందో చూడండి. ఐడెంటిఫై ది ఫాలోయింగ్ ఫ్రమ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అడుగుతారు. సో కింద ఇచ్చిన వాటిలో ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఏవి ఐడెంటిఫై చేయండి అన్నప్పుడు వీటిలో ఇవి ఇలాంటి ఒక 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఏవి ఐడెంటిఫై చేయండి అన్నప్పుడు మనము లాస్ట్లో ఈడీ అనేది యాడ్ అయ్యింది అంటే అవి రెగ్యులర్ వర్బ్స్ అవుతాయి. ఈడీ అవ్వనివి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అవుతాయని గుర్తుపెట్టుకోవాలి. ఇర్రెగ్యులర్ వర్బ్స్కి ఇంకా మనకి ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటే ఏం చెప్తారు, మనం ఇది వరకు క్లాస్లో నేర్చుకున్నాం కదా. గో అన్నప్పుడు వెంట్ వచ్చింది. నెక్స్ట్ మీట్, మెట్, అరైజ్, అరోజ్. సో అలాగా కమ్, కేమ్, కమ్ అలా ఉంటాయి కదా. ఇవన్నీ ఇర్రెగ్యులర్ ఫామ్స్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నోటీస్ చేద్దాం. మై ఫాదర్ రీడ్స్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ డే. ఇక్కడ చూడండి వర్బ్ మనం ఇక్కడ ఏమవుతుంది, రీడ్స్ అవుతుంది. మై ఫాదర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ద న్యూస్ పేపర్ ఆబ్జెక్ట్. ఎవ్రీ డే అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, హ్యాబిచువల్ యాక్షన్. మనకి జనరల్లో ఇంతకుముందు చెప్పారు కదా, అది హ్యాబిచువల్ యాక్షన్ అవుతుంది. నెక్స్ట్ హీ కుక్డ్ ఫుడ్ డెలీషియస్లీ. హీ కుక్డ్ ఫుడ్. ఇక్కడ చూడండి ఇది ఏమవుతుంది, సబ్జెక్ట్. ఈడీ వచ్చింది కాబట్టి వర్బ్. నెక్స్ట్ ఫుడ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. డెలీషియస్లీ అని అడుగుతున్నారు.
అతను డెలీషియస్గా ఉన్నాడా, వంట డెలీషియస్గా ఉందా, ఫుడ్ అనేది డెలీషియస్గా ఉందా, చేస్తున్న పని డెలీషియస్గా ఉందా, ఫుడ్ డెలీషియస్గా ఉంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇది డెలీషియస్లీ అనేది ఏమవుతుంది, అడ్వర్బ్ అనేది అవుతుంది. సో ఈ విధంగా ఇచ్చినటువంటి వాటిలో ఏ విధంగా ఉంది, వర్బ్ అంటే వర్బ్ని రిప్రజెంట్ చేస్తుందా, సబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తున్నారా, ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తున్నారా అనేది చూడాలి. ఇక్కడ మనకి వర్బ్ని అంటే కుక్కుడు డెలీషియస్లీ ఏ విధంగా వంట చేశారో చాలా మధురంగా, అంటే మనకు చూడడానికి డెలీషియస్లీ అంటే మంచిగా అనమాట ఫుడ్ని. నెక్స్ట్ వి ప్లే ఇన్ ద ఈవినింగ్ ఎవ్రీ డే. ఇక్కడ చూస్తే ఈవినింగ్ ఎవ్రీ డే వాళ్ళు ఆడుకోవడం జరుగుతుంది. ఇండియా వన్ ద వరల్డ్ కప్ ఇన్ 1983. ఇండియా వరల్డ్ కప్ని 1983లో గెలుచుకుంది. జనరల్లీ ఇక్కడ వన్ అనేది వర్బ్ అవుతుంది. జనరల్లీ షీ హెల్ప్స్ ద పూర్. తను తరచుగా అంటే జనరల్గా సామాన్యంగా తనకి పేదవాళ్ళకి హెల్ప్ చేయడం తనకు అలవాటు. నెక్స్ట్ షీ ఆఫెన్ గోస్ టు ద సినిమా. తరచుగా తను సినిమాకి వెళ్తుంది. సో ఇక్కడ ఇప్పుడు మనం చూస్తే వీటిలో చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సే వెదర్ దే ఆర్ డినోటింగ్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఆర్ నాట్. వీటిల్లో హ్యాబిచువల్ యాక్షన్స్ ఉన్నటువంటి వాటికి ఎస్ అని టిక్ చేయాలి, లేని వాటికి నో అని టిక్ చేయమన్నారు. అసలు హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. వి యూజ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టు డినోట్ హ్యాబిచువల్ యాక్షన్స్. అంటే అలవాటుగా చేసే పనులను సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో వీ నీడ్ టు డినోట్. అంటే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే తరచుగా చేసేటువంటి పనులను మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. ఎగ్జాంపుల్, షీ సింగ్స్ సాంగ్ ఆన్ ఇండిపెండెన్స్ డే ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్ అనేది ఇక్కడ మనకి ఒక రెగ్యులర్ యాక్షన్ అవుతుంది. ప్రతి సంవత్సరము తను ఇండిపెండెన్స్ డే రోజు పాట పాడుతుంది. వి ప్లే ఎవ్రీ డే ఇన్ ద ఈవినింగ్. వారు ఎవ్రీ డే ప్రతిరోజు సాయంత్రం ఈవినింగ్ వి ప్లే అంటే వాళ్ళు ఆడుకుంటున్నారు అని. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే ఇక్కడ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే తరచుగా జరిగేటివి, రోజు జరిగేటివి, ప్రతిసారి అని చెప్తుండే కదా, అవి హ్యాబిచువల్ యాక్షన్స్ అవుతాయి. ఇక్కడ చూడండి కీవర్డ్స్ అనేటివి చూద్దాం. ఫస్ట్ ఎవ్రీ డే ప్రతిరోజు అంటున్నారు కదా, ఒక హ్యాబిట్ కాబట్టి ఇది హ్యాబిచువల్ యాక్షన్ అవుతుంది. హీ కుక్డ్ ఫుడ్ డెలీషియస్లీ. ఇక్కడ మనకి హింట్ ఏమి ఇవ్వలేదు. డెలీషియస్లీ అనేది ఇక్కడ మనకి హీ కుక్డ్ V2లో ఉంది ఆల్రెడీ. ఇది హీ కుక్డ్ ఫుడ్ డెలీషియస్లీ, తను ఫుడ్ డెలీషియస్గా చేసింది. దీంట్లో మనకి రెగ్యులర్ యాక్షన్ ఏం లేదు కాబట్టి నో. నెక్స్ట్ వి ప్లే ఇన్ ద ఈవినింగ్ ఎవ్రీ డే. ఈవినింగ్ ఎవ్రీ డే ప్రతిరోజు. సో కాబట్టి ఇది హ్యాబిచువల్ యాక్షన్. ఇండియా వన్ ద వరల్డ్ కప్ 1983. ఇది మనకి హ్యాబిట్గా అయిపోయిందా, కాదు. హీ వన్ అంటే ఇక్కడ చూడండి V2 విన్ 1 అని వస్తుంది కాబట్టి ఇది నో. నెక్స్ట్ జనరల్లీ షీ హెల్ప్స్ ద పూర్. జనరల్లీ తరచుగా అంటే సాధారణంగా తనకు పేదవాళ్ళకు సహాయం చేయడం అలవాటు. సో ఇది హ్యాబిచువల్ యాక్షన్ కిందికి వస్తుంది. షీ ఆఫెన్ గోస్ టు ద సినిమా. ఆఫెన్ తరచుగా సినిమాకి వెళ్తూ ఉంటుంది. సో ఇది హ్యాబిచువల్ యాక్షన్, తనకు అది అలవాటుగా ఉంది కాబట్టి. సో ఇక్కడ మనము హ్యాబిచువల్ యాక్షన్స్తో పాటు ఇక్కడ నథింగ్ లైక్ హ్యాబిచువల్ యాక్షన్ అంటే ప్రజెంట్ టెన్స్ అవుతుంది. ఆ హ్యాబిచువల్ యాక్షన్ లేనిది ఏమయ్యాయి, ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. ఇవే కదా నో ఉంది. సో ఇక్కడ చూడండి హీ కుక్డ్ ఫుడ్ డెలీషియస్లీ V2 ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. నెక్స్ట్ ఇది 1983, ఇక్కడ ఇయర్ ఇచ్చారు 1983 అంటే అది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. ఇక్కడ మనకి వర్బ్ అనేది రెగ్యులర్ వర్బా ఇర్రెగ్యులర్ వర్బ్లో ఉంది. ఎందుకంటే ఈడీ అనేది మనకి బేస్ ఫామ్కి యాడ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇవి రెండు హ్యాబిచువల్ యాక్షన్స్. సో ఈ విధంగా హ్యాబిచువల్ యాక్షన్స్ వచ్చినవి మనం ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి 4th క్లాస్లోనే ఇంకొక యాక్టివిటీ ఇచ్చారు చూడండి గ్రామర్లో. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్, మధు ఈజ్ స్వింగింగ్, రాణి అండ్ గీత ఆర్ స్లైడింగ్, దే ఆర్ రన్నింగ్. సో ఇక్కడ అండర్లైన్ చేసిన చూడండి ప్లేయింగ్ క్రికెట్, ఈజ్ స్వింగింగ్, ఆర్ స్లైడింగ్, ఆర్ రన్నింగ్. ఇవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ద అండర్లైన్ పార్ట్ ఇండికేట్స్ దట్ ద యాక్షన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఇండికేట్ ఇక్కడ చూడండి, ఇండికేట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది బట్ కానీ ఇండికేట్ అంటే తెలియచేస్తున్నాయి. మనకి ఒక సెంటెన్స్ అర్థం అవ్వాలి అంటే దాంట్లో ఉన్నటువంటి తెలియని పదాలు తెలుసుకోవాలి. దట్ ద యాక్షన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అంటే పని జరుగుతూ ఉంది.
సో దే ఆర్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పని జరుగుతుంది, ఇప్పుడు పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి మనం ప్రజెంట్ అంటే ఇప్పుడు, కంటిన్యూస్ అంటే ఆ పని జరుగుతూ ఉండడం అనమాట, కంటిన్యూస్ ప్రాసెస్లో ఉంది. టెన్స్, సెంటెన్స్ని మనం టెన్స్గా షార్ట్గా చెప్తున్నాం ఇక్కడ. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ విధంగా అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ఈ సెంటెన్స్లన్నీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాయని చెప్తున్నారు. దీనికి తెలుగులో మీనింగ్ చూద్దాం ఇప్పుడు. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్, మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాము. మధు ఈజ్ స్వింగింగ్, మధు పాట పాడుతూ ఉంది. రాణి అండ్ గీత స్లైడింగ్, రాణి మరియు గీత స్లైడింగ్ చేస్తున్నారు అంటే జారుతూ ఉన్నారు. నెక్స్ట్ దే ఆర్ రన్నింగ్, వారు పరిగెడుతున్నారు. ఇక్కడ చూడండి మనకి అన్నీ కంటిన్యూస్గా వస్తున్నాయి, దీర్ఘం తీసినట్టు. ఆడుతున్నారు, పాట పాడుతూ ఉంది, జారుతూ ఉన్నారు, పరిగెత్తుతున్నారు. సో ఈ విధంగా అంటే మనకి ఇక్కడ దీర్ఘం కంటిన్యూగా జరుగుతున్న ప్రాసెస్ని మనం తెలియజేస్తున్నాము. సో ఈ విధంగా ఇక్కడ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే ఇంగ్ అనేది యాడ్ అయ్యింది. ప్రతి ఒక్క వర్బ్కి ఇక్కడ ఇంగ్ అనేది యాడ్ అయ్యింది. మనం పాస్ట్ టెన్స్లో వర్బ్కి ఈడి ఆర్ డి యాడ్ చేసినట్టు బేస్ ఫామ్కి, ఇక్కడ కంటిన్యూస్ టెన్స్లో వర్బ్కి ఇంగ్ అనేది యాడ్ చేస్తున్నాం అనేది ఇక్కడ కీ పాయింట్ మనకి. ఇప్పుడు చూద్దాం. నౌ గో త్రూ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఫ్రేమ్ అట్లీస్ట్ 10 sentences. ఇలా వీటిని బేస్ చేసుకొని మనము ఒక 10 sentences అనేది క్రియేట్ చేద్దాము. ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్, నేను ఒక బుక్ చదువుతూ ఉన్నాను. ఇవి సబ్జెక్ట్ కిందకి వస్తాయి. ఇవి హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. ఒక సెంటెన్స్ని ఫామ్ చేయాలంటే వర్బ్తో పాటు హెల్పింగ్ వర్బ్ కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే మనకి హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది. దీని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్కి ఇంగ్ యాడ్ అవుతుంది ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ఉన్నటువంటి ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఉందో లేదో చూద్దాం. సబ్జెక్ట్ ఐ, నేను అనే సబ్జెక్ట్ ఉంది. హెల్పింగ్ వర్బ్ యామ్ ఉంది. వర్బ్కి ఇంగ్ ఫామ్ ఉండాలి. రీడ్ అనేది వర్బ్, దీనికి ఇంగ్ ఫామ్ ఉంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏ బుక్, ఇక్కడ ఆర్టికల్ వచ్చింది చూడండి, ఇది ఆబ్జెక్ట్ అయిపోతుంది మనకి. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఫార్ములా ప్రకారమే మనకి ఇక్కడ స్టేట్మెంట్ అనేది, సెంటెన్స్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, యు ఆర్ ప్లేయింగ్ కబడ్డీ, వి ఆర్ ప్లేయింగ్ కబడ్డీ, దే ఆర్ ప్లేయింగ్ కబడ్డీ. సో ఈ విధంగా దే రైడింగ్ ద బైసైకిల్. ఇక్కడ చూడండి ఇంతకుముందు చెప్పినట్టు ద బైసైకిల్ అనేది ఇక్కడ మనకి యూజ్ చేశారు. నేను ఎప్పుడు చెప్తున్నట్టుగానే ఒక సెంటెన్స్ చదువుతున్నప్పుడు ఆర్టికల్స్ ఏమి యూజ్ చేస్తారు, దాని ముందున్న పదాలు ఏవి, మనకి ప్రాపర్ నౌన్స్కి ఒక విధంగా ఆర్టికల్ వస్తుంది, కలెక్టివ్ నౌన్స్కి ఒక విధంగా ఆర్టికల్ వస్తుంది, కామన్ నౌన్కి ఒక ఆర్టికల్ వాడతాము. సో ఆ పదాలు వచ్చినప్పుడు దాని ముందు ఏ చేర్చడం జరిగిందా, యాన్ చేర్చడం జరిగిందా, డెఫినెట్ ఆర్టికల్ చేర్చడం జరిగిందా అనేది చూడాలి. ఇక్కడ మనకి డెఫినెట్ ఆర్టికల్ ది అనేది అంటే డెఫినెట్గా చెప్తున్నాము ఖచ్చితంగా, దానికి డి, ఏ, యాన్ అనేటివి మనకి ఇండెఫినెట్ ఆర్టికల్స్ అవుతాయి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకొని ఆర్టికల్స్ని కూడా అబ్జర్వ్ చేయాలి, అడ్జెక్టివ్స్ని అబ్జర్వ్ చేయాలి, అడ్వర్బ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ప్రిపోజిషన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా సెంటెన్సెస్ అనేది మీరు చదువుకోండి. హీ ఈజ్ డ్రింకింగ్ వాటర్, షీ ఈజ్ డ్రాయింగ్ ఏ పిక్చర్. ఇక్కడ మనకు అన్నిటికీ వర్బ్స్ అన్నిటికీ ఇంగ్ ఫామ్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాయి. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ చూద్దాం. ఇప్పటి వరకు మనం ఏమేం గ్రామర్ పార్ట్ చూసాము, ప్రజెంట్ టెన్స్ ఏ విధంగా ఉంటుంది, ప్రజెంట్లోనే కంటిన్యూస్ టెన్స్ ఏ విధంగా ఉంటుంది చూసాము, పాస్ట్ టెన్స్ చూసాము, ఇప్పుడు ప్రజెంట్ చూసాము, పాస్ట్ చూసాము. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము ఫ్యూచర్ టెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేసి. ద కింగ్ సెడ్ ఐ విల్ డిస్ట్రిబ్యూట్ సీడ్స్ టు ఆల్ ద చిల్డ్రన్. కింగ్ సెడ్, కింగ్ ఏమని చెప్పారు ఇక్కడ చూడండి, ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. టెన్స్తో పాటు ఒక సెంటెన్స్ చూడంగానే దాని స్ట్రక్చర్ని బేస్ చేసుకొని అసలు అది ఏ గ్రామర్ పార్ట్ కిందకి వస్తున్నది కూడా అర్థం చేసుకోవాలి. ఐ విల్ డిస్ట్రిబ్యూట్ అంటే ఇదివరకే చెప్పాను, డిస్ట్రిబ్యూట్ సీడ్స్ టు ఆల్ ద చిల్డ్రన్ అంటే
పంచడం అన్నమాట. డిస్ట్రిబ్యూట్ చేయండి అంటారు కదా అందరికీ సమానంగా, ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ సీడ్స్ టు ఆల్ ద చిల్డ్రన్. ఈ సీడ్స్ అంటే విత్తనాలు, అందరి పిల్లలకి పంచమని ఇచ్చాను అని చెప్పి, అంటే ఇచ్చాను అంటే ఐ విల్ డిస్ట్రిబ్యూట్ సీడ్స్ టు ఆల్ ద చిల్డ్రన్. నేను అందరి చిల్డ్రన్స్కి డిస్ట్రిబ్యూట్ చేశాను, పిల్లలందరికీ విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేస్తాను అంటున్నారు. చూడండి, ఐ విల్ డిస్ట్రిబ్యూట్, ఐ విల్ డూ ఇట్ అంట. మనం విల్ అంటే మనం ఫ్యూచర్లో ఐ విల్ డూ ఇట్, నేను చేస్తాను. ఐ విల్ ఈట్, నేను తింటాను అంటే అది పూర్తిగా అయిపోలేదు, జరుగుతూనూ లేదు, అంటే ఫ్యూచర్లో చెప్తున్నా. అంటే ముందు ఏం చేస్తాం, రేపు ఏం చేస్తాం అనేది ఈరోజు చెప్పడం అనమాట. ద యాక్షన్ విల్ డిస్ట్రిబ్యూట్ హ్యాస్ నాట్ హ్యాపెన్డ్ ఎట్, అంటే ఈ విల్ డిస్ట్రిబ్యూట్ అనేది ఇంతవరకు జరగలేదు. దట్ విల్ బిగిన్ అండ్ ఎండ్ ఇన్ ద ఫ్యూచర్, అది ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్లోనే ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఐ విల్ రీడ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ టుమారో అంటాం. ఐ విల్ రీడ్ అంటే నేను చదువుతాను, చదివేది ఎప్పుడు, అది రేపు అయి ఉండొచ్చు, ఇంకొక 1 hour తర్వాత అయి ఉండొచ్చు. విల్ అంటే అప్పటి వరకు అది జరుగుతూ లేదు, జరిగిపోయి లేదు, కాబట్టి ఫ్యూచర్ అనేది ముందు చెప్పేది, ప్రెడిక్ట్ చేసి చెప్తున్నామన్నట్టుగా ఇక్కడ ముందు జరగబోయే దాని గురించి ఇప్పుడు చెప్పడం, కాబట్టి అది ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఫ్యూచర్ అంటేనే ముందు ఏం చేస్తామనేది చెప్తున్నారు, దానికి ఇక్కడ విల్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేశారు. నెక్స్ట్ ఐ షల్ గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్. ఇక్కడ కీవర్డ్స్ ఏంటి, నెక్స్ట్ వీక్ నేను ఢిల్లీకి వెళ్తాను. టుమారో హీ విల్ కమ్ టు స్కూల్ టుమారో, తను రేపు స్కూల్కి వస్తాడు. ఇంకా అతను వచ్చి లేడు, వస్తాడు. ప్రణతి విల్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్, ప్రణతి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటుంది. అప్పటికి ఇంకా తను ఫస్ట్ ర్యాంక్ రాలేదు కాబట్టి తెచ్చుకుంటుంది అంటే ఇంకా ఎవరికి తెలియదు, అది జరిగే పని. నెక్స్ట్ ఇట్ ఇన్ ఆల్ ది అబౌవ్ సెంటెన్సెస్ ద యాక్షన్స్ హ్యావ్ నాట్ ఎట్ టేకెన్ ప్లేస్, దే విల్ హ్యాపెన్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అవి అప్పటికి ఇంకా జరగలేదు. ఇక్కడ చూడండి, నాట్ ఎట్ అంటే ఇంకా జరగలేదు. యాక్షన్స్ హ్యావ్ నాట్ ఎట్ ఇంకా జరగలేదు. దే విల్ హ్యాపెన్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్, ఫ్యూచర్లో జరగవచ్చు. ద వర్బ్స్ షల్ గో, విల్ కమ్, విల్ గెట్ ఆర్ సెట్ ఇట్ టు బీ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో షల్ గో, విల్ కమ్, విల్ గెట్ అనేటువంటివి ఇక్కడ యూజ్ చేశారని చెప్పారు. ఇక్కడ యాక్టివిటీ చూద్దాము. కంప్లీట్ ద ఫాలోయింగ్ బ్లాంక్స్ బై చేంజింగ్ ద గివెన్ వర్బ్స్ ఇంటూ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు మనకి ఫ్యూచర్ టెన్స్ అంటే అర్థమైంది కదా. ఫ్యూచర్ టెన్స్లో ఏం యూజ్ చేశారు, హెల్పింగ్ వర్బ్స్ విల్, షెల్, ఇవి ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేసేటువంటి హెల్పింగ్ వర్బ్స్ అని మనకు అర్థమైంది. అదే ప్రజెంట్ కంటిన్యూస్లో అయితే ఏం యూజ్ చేశారు, యామ్, ఇంకా ఐ యామ్, షీ అనేది మనకి ఏమవుతుంది, ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ హీ ఈజ్, ఆర్, ఈ విధంగా యూజ్ చేయడం జరిగిందనమాట. ఈ విధంగా ఒకటి చదువుతున్నప్పుడు ఇంకొకటి కూడా మనకి గుర్తుకు రావడం. నెక్స్ట్ దినేష్ బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏం యూజ్ చేయాలి, విల్, షెల్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాలి. వర్బ్ ఇంటూ సింపుల్ ఫ్యూచర్, చేంజ్ ద గివెన్ వర్బ్. ఈ గివెన్ వర్బ్ని చేంజ్ చేయాలని అంటే ఈ విల్ కానీ షెల్ కానీ యాడ్ చేస్తూ ఈ వర్బ్కి చేంజ్ చేయాలి. దినేష్ విల్ బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్, తను నెక్స్ట్ ఇయర్ ఒక కార్ని బై చేస్తాడు. ఇట్ రెయిన్ టుమారో, ఇట్ విల్ రెయిన్ టుమారో. నెక్స్ట్ షీ కాల్ యూ నెక్స్ట్ వీక్, షీ విల్ కాల్ యూ నెక్స్ట్ వీక్. తను నెక్స్ట్ వీక్ నీకు కాల్ చేస్తుంది. చూడండి, నెక్స్ట్ వీక్, టుమారో, నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ ఫ్యూచర్ని ఇండికేట్ చేసే కీవర్డ్స్. ధోని ఏ సెంచరీ ఇన్ టుమారోస్ క్రికెట్ మ్యాచ్, సెంచరీ చేస్తాడు. ధోని విల్ మేక్, ఈ విల్ ప్లేస్లో మీరు షల్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వి గో టు సినిమా నెక్స్ట్ మంత్, వి విల్ గో టు సినిమా చెన్నై నెక్స్ట్ మంత్, చెన్నై నెక్స్ట్ మంత్కి వెళ్తాడు. వి విల్ గో టు చెన్నై నెక్స్ట్ మంత్, మేమంతా చెన్నైకి నెక్స్ట్ మంత్ వెళ్తాము. సో ఈ విల్ దినేష్ షల్ బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్. ఇక్కడ మనకి ఇట్ విల్ రెయిన్ టుమారో, షల్ అనేది విల్ అనేది మనకి యూజ్ చేస్తూ ఇక్కడ మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇట్ విల్ అనేది ఎక్కువగా మనం యూజ్ చేస్తాము. వి విల్ డూ ఇట్, వి విల్ కమ్ టుమారో. ఈ విధంగా విల్ షల్ యూజ్ చేస్తూ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది చెప్పడం జరుగుతుంది.
నెక్స్ట్ ఇక్కడ యాక్టివిటీ ఇచ్చారు, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఏ విధంగా యూజ్ చేయాలని. ఐ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వర్బ్ మనం పెట్టాలి. ద ట్యాక్స్ టుమారో, ఇక్కడ పెయిడ్, షెల్ పే, పేస్. పేస్ అనేది పెడితే ఏమవుతుంది, మనకి ప్రజెంట్ టెన్స్లోకి వస్తుంది. పెయిడ్ అంటే ఏంటి, ఆల్రెడీ పే చేసాము కదా, కట్టాము అని, పాస్ట్ టెన్స్లోకి వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది, షెల్ పే. ఐ షెల్ పే ద ట్యాక్స్ టుమారో, నేను ట్యాక్స్ టుమారో నేను రేపు పే చేస్తాను. గోపి పాస్ ద ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ కీవర్డ్. సో షెల్ ఆర్ విల్ ఉండేది ఇది. విల్ పాస్, గోపి విల్ పాస్ ద ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఇయర్. రమేష్ గెట్ ద శాలరీ డే ఆఫ్టర్ టుమారో. ఇక్కడ గాట్, గెట్స్, విల్ గెట్ అనేది ఆన్సర్ అవుతుంది. అశోక్ రిసీవ్ ద పార్సల్ టు నైట్, ఇవాళ నైట్ కాబట్టి విల్ రిసీవ్. అశోక్ విల్ రిసీవ్ ద పార్సల్ టు నైట్. సో ఈ విధంగా ఫ్యూచర్ టెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పటికీ మనకి ప్రజెంట్ టెన్స్ చూసాము, పాస్ట్ టెన్స్ చూసాము, ఫ్యూచర్ కూడా చూసాము, ప్రజెంట్ కంటిన్యూస్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. సో ఈ టెన్సెస్ అనేటివి వర్బ్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి, వర్బ్స్లో మనకి రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయి. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ టు అచీవ్ యువర్ గోల్. If you have any doubts, you can comment the section, you can use. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. Hope you will like this video and it will help you. Thank you for watching. Please do like and subscribe, and if anyone can practice for TET and DSC, you will share for them. Thank you for watching today video. ఇది TET DSC ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, టుడే వీడియో ఇస్ దిస్. విల్ డిస్కస్ present tense, past tense, future tense and present continuous.